రఘు ఒక బీద కార్పెంటర్. అతను కర్రలతో కుర్చీలు, తలుపులు, సోఫాలు ఇంకా ఎన్నో తయారుచేసి అమ్ముకునేవాడు. అతనికి 2 పిల్లలు, మాలతి, చందన్. 2 పిల్లలు చురుగ్గా, అందంగా ఉండేవారు. ఆ 2 పిల్లలే రఘుకి ఉన్న అసలైన ఆస్తి. పిల్లలు, మీ పుట్టినరోజు వస్తుంది కదా, చెప్పండి ఏం కావాలి? మీ పుట్టినరోజు గిఫ్ట్గా నన్ను ఏం తయారు చేసి ఇవ్వమంటారు? నాన్న, ఈసారి నాకు ఒక మంచి సైకిల్ తయారు చేసి ఇవ్వండి. నాన్న, నాకు ఈ పుట్టినరోజుకు ఒక ఉయ్యాల కావాలి. రఘు తన కొడుకు చందన్ కోసం కర్రలతో ఒక సైకిల్ తయారు చేసి ఇస్తాడు. కూతురి కోసం ఒక అందమైన ఉయ్యాల తయారు చేస్తాడు. చందన్ సైకిల్ మీద చక్కర్లు కొడుతూ ఉంటాడు. మధ్యలో ఉన్న చెట్టుకి మాలతి ఉయ్యాల కట్టుకుని ఊగుతూ ఉంటుంది. 2 సంతోషంగా ఉంటారు. నాన్న, ఈ సైకిల్ చాలా స్పీడ్ గా వెళ్తుంది. యాహూ హే! మమ్మీ, నువ్వు కూడా వచ్చి ఉయ్యాల ఊగి చూడు. ఒకరోజు చందన్ స్కూల్ అయిపోయాక సైకిల్ మీద ఇంటికి తిరిగొస్తూ ఉంటాడు. అతను ఎర్రటి టీషర్ట్ వేసుకుని ఉంటాడు. ఒక పెద్ద ఆంబోతు చందన్ వెంట పడుతుంది. ఆంబోతు చందన్ సైకిల్ పడేసి చందన్ని తన కొమ్ములతో ఎత్తి పడేస్తుంది. ఊర్లోని ఒక వ్యక్తి చందన్ని ఎత్తుకుని వచ్చి అతని ఇంట్లో దింపేసి వెళ్తాడు. వెంటనే రఘు వెళ్లి ఊర్లోని డాక్టర్ని తీసుకొస్తాడు. మీ అబ్బాయి వెన్నుపూసలోని ఒక బోన్ విరిగి ఫ్రాక్చర్ అయ్యింది. దాన్ని అతికించటం నా వల్ల కాదు. మీరు నందపూరు గ్రామంలో ఉండే డాక్టర్ని పిలిపించండి. ఆయనే దీన్ని అతికించగలడు. కానీ ఆయన 1,00,000 రూపాయలు ఫీజు తీసుకుంటాడు. 1,00,000 రూపాయలా? అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను? మీరు నా బంగారు గాజుల్ని, బంగారు హారాన్ని తాకట్టు పెట్టండి. మన ఊళ్ళో కూడా అంత ధనవంతులు లేరు కదా. నీ బంగారు హారాన్ని, బంగారు గాజుల్ని తాకట్టు పెట్టుకుని 1,00,000 రూపాయలు ఇవ్వగలిగేంత వాళ్ళు. మన ఊరి పక్కనే ఉన్న అడవిలో ఒక రాక్షసుడు ఉన్నాడని, అతను గోళ్లులోని ఇస్తాడని నేను విన్నాను. కానీ నాకు ఇంతకన్నా ఎక్కువ సమాచారం తెలియదు. ఒకవేళ మీకు ఇష్టమైతే మీరు ఆ రాక్షసుడి దగ్గరకు వెళ్ళండి. అప్పుడు రఘుకి మరో మార్గం కనిపించలేదు. అతను బంగారు హారం, గాజులు తీసుకుని అడవిలోకి వెళ్తాడు. అడవిలో మధ్యలో ఉన్న విశాలమైన స్థలంలో ఒక పెద్ద బంగారు బంగళా ఉంటుంది. ఈ ఇంటి ఆకారం చూస్తుంటే నాకనిపిస్తుంది ఆ రాక్షసుడి ఆకారం కూడా చాలా పెద్దగా ఉంటుందేమోనని. రఘు ఆ బంగళా లోపలికి వెళ్లి చూసేసరికి ఆ రాక్షసుడు భోజనం చేస్తూ ఉంటాడు. ఎంతో మంది అందమైన అమ్మాయిలు అతనికి సేవలు చేస్తుంటారు. అయితే నీకు గోల్డ్ కావాలన్నమాట? అవును రాక్షసుడు గారు, ఇప్పుడు నాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు అవసరం ఉన్నాయి. నేను నీకు బంగారం తాకట్టు పెట్టుకుని 1,00,000 రూపాయలు ఇస్తాను. కానీ నువ్వు బంగారంతో పాటు నీ కూతురు కూడా తాకట్టు పెట్టవలసి ఉంటుంది, గుర్తు పెట్టుకో. నా కూతుర్ని కూడానా? నేను నా కూతుర్ని తాకట్టు పెట్టలేను. అయినా నీకెలా తెలుసు నాకు కూతురుందని? నా వయసు 1000 సంవత్సరాల కన్నా ఎక్కువే ఉంటుంది. నేను మీ ఊళ్ళో ఉండే ప్రతి వాళ్ళ ఇంట్లోని వివరాలను సేకరించాను. ఒకవేళ నీ కూతుర్ని తాకట్టు పెట్టకపోతే నేను నీకు 1,00,000 రూపాయలు ఇవ్వలేను. నీ బంగారం నువ్వే తీసుకువెళ్ళు. రఘు నిరాశపడుతూ ఇంటికి తిరిగొచ్చి జరిగిందంతా తన ఇంట్లో వాళ్లకి చెప్తాడు. నాన్న, నన్ను మీరు రాక్షసుడి దగ్గర వదిలేయండి. అక్కడ కొద్ది రోజులే ఉంటాను కదా. మన చందన్కి బాగవగానే మీరు వచ్చి నన్ను తిరిగి తీసుకెళ్ళండి. అది కాదమ్మా, ఆ రాక్షసుడు నీతో పని మనిషిలాగా పని చేయించుకుంటాడు. నిన్ను ఎన్నో రకాలుగా హింసిస్తాడో కూడా మనం ఊహించలేమమ్మా. ఏమైనా సరే నాన్నగారు, నేను నా అన్నయ్య కోసం అవన్నీ భరిస్తాను. చివరికి రఘు మాలతిని తీసుకువెళ్లి రాక్షసుడి దగ్గర వదిలిపెడతాడు. దాదాపు 4 నెలల తర్వాత చందన్ పూర్తిగా ఆరోగ్యవంతుడవుతాడు. రఘు, చందన్ చాలా కష్టపడి 2 నెలల్లోనే 1,00,000 రూపాయలు సంపాదిస్తారు. ఇద్దరూ ఆ 1,00,000 రూపాయలు తీసుకుని రాక్షసుడి దగ్గరికి వెళ్తారు. ఇదిగో నీ 1,00,000 రూపాయలు. ఇప్పుడు నా కూతుర్ని, నా బంగారాన్ని తిరిగిచ్చేసేయి. నీ బంగారం నేను తిరిగివ్వను. నీ కూతుర్ని తిరిగివ్వను. ఈ గోల్డ్ లోన్ అనేది కేవలం మీ మనుషుల్ని నమ్మించడానికి నేను చెప్పే పెద్ద అబద్ధం. కూడా నా మాయలో ఇరుక్కుపోయావు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను మీ ఇద్దరిని దోమల్లాగా నలిపి పారేస్తాను. గుర్తుపెట్టుకో. మేము ఖాళీగా వెళ్ళాం. మాకు మా చెల్లెల్ని, బంగారాన్ని తిరిగిచ్చేసేయి. మీరు మామూలుగా చెప్తే వినేటట్లేరు. రాక్షసుడు తన కత్తి తీసుకుని రఘు, చందన్ల దగ్గరికి వస్తుంటాడు.
అప్పుడు రఘు చందన్లకు అక్కడి నుండి పారిపోక తప్పలేదు. నానా, ఇప్పుడు మన మాలతిని ఎలా తిరిగి తీసుకొద్దాం? ధైర్యంగా ఉండు బాబు. ఎంత పెద్ద సమస్యలకైనా ఏదో ఒక పరిష్కారం తప్పకుండా ఉంటుంది. రఘు చందన్ ఆ అడవిలో రాక్షసుడి గురించిన సమాచారం తెలిసిన వ్యక్తి కోసం వెతుకుతుంటారు. అలా చాలా సమయం వెతికిన తరువాత వాళ్లకొక ముసలి బాబా కనిపిస్తాడు. అతను నది ఒడ్డున కూర్చొని ధ్యానం చేస్తుంటాడు. బాబా గారు, ఈ అడవిలో ఉండే రాక్షసుడి గురించి సమాచారం ఉంటే ఏదైనా మాకు చెప్పగలరా? అతను నా కూతుర్ని, నా బంగారాన్ని తాకట్టు పెట్టుకుని తిరిగి ఇవ్వడం లేదు. ఆ రాక్షసుడు మొదటి నుండి చాలా చెడ్డ పనులు చేసేవాడు కాదు. ఒకప్పుడు ఆ రాక్షసుడు చాలా మంచిగా ఉండేవాడు. అతను మనుషులు నివసించే వీధిలో ఉండే ఒక అందమైన అమ్మాయి మీద ప్రేమ పెంచుకున్నాడు. ఒకసారి ఆ రాక్షసుడు వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి రాక్షసుడిని ఘోరంగా అవమానించింది. ఆ రాక్షసుడు తన గుండెను బయటకు తీసి ఒక పెద్ద లోయలోకి విసిరేసాడు. గుండె లేని ఆ రాక్షసుడు అప్పటి నుండి నిర్దయుడుగా మారిపోయాడు. ఆ రాక్షసుడి ఛాతీ ఇప్పుడు ఖాళీగా ఉంది. ఒకవేళ మీరు ఆ గుండెను తీసుకొచ్చి రాక్షసుడి శరీరంలోకి జాగ్రత్తగా మళ్ళీ పంపిస్తే అతను మళ్ళీ మంచి రాక్షసుడిగా మారిపోతాడు. కానీ ఆ రాక్షసుడు తన గుండెను తీసి లోయలో విసిరేశాడు కదా, అతనికి గుండె ఎక్కడ దొరుకుతుంది? 100 సంవత్సరాల నుండి అతని గుండె నా దగ్గరే ఉంది. ఇంకా నేను ఇదే ఉద్దేశంతో జీవించి ఉన్నాను. ఎవరైనా ఇక్కడికి వచ్చి ఆ రాక్షసుడు గుండె నా దగ్గర తీసుకుని అతని ఛాతీలో బిగిస్తారని మీరు అతని గుండెను తీసుకెళ్ళండి. ఆ రాక్షసుడు నిద్రపోతున్నప్పుడు ఆ గుండెను అతని ఛాతీలో బిగించి చూడండి. రాత్రి కాగానే రఘు చందన్ రాక్షసుడి గుండె తీసుకుని అతని బంగళాకి వెళ్తారు. రాక్షసుడు గురకపెట్టి నిద్రపోతుంటాడు. రఘు చందన్ తమ కాళ్ల చప్పుడు కాకుండా ఉండేందుకు చెప్పులను తీసేసి రాక్షసుడు పడుకున్న చోటికి వెళ్తారు. రఘు తనతో పాటు జంజీరా అనే ఒక మొక్క వేరును తీసుకువెళ్తాడు. రఘు ఆ వేరుని రాక్షసుడి ముక్కులో ఉంచగానే అతను స్పృహ కోల్పోతాడు. తరువాత చందన్ రాక్షసుడి ఛాతీలో అతను గుండెను పెడతాడు. తర్వాత రోజు రాక్షసుడు నిద్ర లేచేసరికి అతను మంచివాడిగా దయాశీలిగా మారిపోతాడు. రాక్షసుడు తన బంగళాలో బందీగా ఉన్న అందరు అమ్మాయిలను వదిలేస్తాడు. తర్వాత తన బంగారు బంగళాను కూలగొట్టి ఆ బంగారమంతా ఊరి వాళ్లకు పంచిపెడతాడు. ఒక ఊర్లో రాము మరియు మంగల్ అని 2 మంగలోలున్నారు. ఇద్దరి అంగడి పక్కనే ఉంది. రాము చాలా శాంతితో దయగలవాడు. అతని షాప్కి ఎప్పుడూ ఒక ముసలాయన వచ్చేవారు. రాము ఆయనకి ఫ్రీగా జుట్టు కత్తిరించేవాడు. అతని భోజనాన్ని ఆయనకిచ్చేవాడు. ఆ తర్వాత ఎప్పుడైనా ఒకరోజు అతని బట్టలు కూడా ఇచ్చేవాడు. కానీ ఇటు చూస్తే మంగల్ చాలా పిసినారి. అతను అతని షాప్కి వచ్చే వాళ్లతో చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి తప్పుగాను ఏవేవో చెప్పేవాడు. ఏమన్నా, నువ్వు రమేష్ వాళ్ళ అబ్బాయి గురించి ఏమైనా విన్నావా? హై స్కూల్లో 3 సార్లు ఫెయిల్ అయిపోయాడంట. వాళ్ళ పిల్లలందరూ ఫెయిల్ అయ్యానంట. మీలాంటి పిల్లలు దొరికితే అదృష్టమే కదా. రాము భార్య ఒక గర్భవతి. ఒకరోజు రాత్రి రాము భార్యకి చాలా కడుపు నొప్పి వచ్చేసింది. రాము కొద్ది రోజులకి తన భార్యను తీసుకొని బయటున్న హాస్పిటల్లోనే ఉన్నాడు. అదే సమయానికి ఆ ముసలాయన వచ్చాడు. అటు చూస్తే రాము సెలూన్ మూసేసుంది. అందువల్ల అతను మంగల్ షాప్కెళ్ళి ఇలా చెప్పాడు. ఏం నాయనా, రాము యొక్క దుకాణం మూసివేసుంది. నాయనా, నాకు తినడానికి ఏవైనా ఇస్తావా? అలాగే నా జుట్టుని కొంచెం కత్తిరించి పెడతావా? ఓ ముసలోడా, నేనేమైనా రాములాగా పిచ్చోడు అనుకుంటున్నావా? నా దుకాణంలో ఎప్పుడూ కస్టమర్లు క్యూలో ఉంటారు. నేను చాలా బిజీగా ఉంటాను. నీ జుట్టు కత్తిరించేంత టైం లేదు నాకు. ఒకవేళ నీ చండాలమైన జుట్టు నేను పట్టుకుంటే నా చేతులు పాడైపోతాయి. ఇంకా కత్తెర కూడా. ఇంకొకటేమన్నావు? తిండి గురించా? నేనే వెళ్ళి హోటల్లో తింటాను. కాబట్టి వెళ్ళు నువ్వు ఇక్కడి నుంచి. నా టైము వేస్ట్ చెయ్యొద్దు. కొద్ది రోజుల తర్వాత రాము తన భార్య పాపతో ఊరికొచ్చినప్పుడు అతను ఆ ముసలాయన రోడ్డు మీద కూర్చొనుండడం చూస్తాడు. రాము అతని భార్యని ఇంటికెళ్ళమన్నాడు. ఆ తర్వాత ముసలాయనికి చెయ్యిచ్చి ఆ ఊరి డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చాడు. నేను ఈయనకి నయం చేయలేను.
శారీరక బలహీనత ఇంకా తిండి సరిగ్గా తినకపోవడం వల్ల ఇతని శరీరంలో రక్తం ఇంకా గ్లూకోజ్ శాతం తక్కువగా ఉంది. ఈయన్ని పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలి. రాము అదే సమయంలో వాళ్ళ భార్యకి డెలివరీ అయినందున డబ్బులు లేకుండా ఉన్నాడు. అతని దగ్గరున్న డబ్బంతా అలా ఖర్చు చేశాడు. కాబట్టి ఈ ముసలాయనని హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి డబ్బులు లేవు. ఒకవేళ బాబాని హాస్పిటల్లో చేర్చాలంటే ఒకటే మార్గం. నా ఇల్లు లేదా దుకాణాల్లో ఒకదాన్ని తాకట్టు పెట్టాలి. ఇల్లు తాకట్టు పెడితే భార్య పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. దుకాణాన్ని తాకట్టు పెడతాను. కొద్ది రోజులు బాగా కష్టపడి దుకాణాన్ని విడిపిస్తాను. రాము అతని షాప్ ని కొదువు పెట్టి ముసలాయనని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ప్రాణాలు కాపాడాడు. తిరిగి వచ్చే షాప్ ఓపెన్ చేసేటప్పటికి అక్కడ మంగల్ ఏం చేశాడంటే రాము షాప్ పక్కనే వాళ్ళ అబ్బాయితో ఒక కొత్త సెలూన్ ఓపెన్ చేయించాడు. ఊర్లో 3 మంగళ షాపులు ఉండడంతో రాము షాప్ లో మనిషే లేకుండా పోతారు. ఒకరోజు రాము మంగల్ దగ్గరికెళ్లి అతని దగ్గర ఇలా అడుగుతాడు. మంగళన్న, నువ్వు మీ అబ్బాయి షాప్ని ఇంకెక్కడికైనా మార్చగలుగుతావా? నేను ఒక సన్యాసిని కాపాడడం కోసం నా దుకాణాన్ని తాకట్టు పెట్టాను. వచ్చే 2 నెలల్లో కష్టపడి దాన్ని విడిపించుకోలేకపోతే నా దుకాణాన్ని తిరిగి నేను ఎప్పటికీ సంపాదించుకోలేను. నేనేమన్నా చెప్పానా ఆ సన్యాసిని హాస్పిటల్లో చేర్చు అని? డబ్బులన్నీ ఆయన ఖర్చు పెట్టమని? మా అబ్బాయి దుకాణాన్ని ఎక్కడికి మార్చడు. నీ దుకాణం నీ దగ్గర ఉంటుందా పోతుందా ఇదేమీ నాకు సంబంధం లేదు. 2 నెలలు గడిచాయి. రాము తను చేసిన అప్పుని తీర్చలేకపోయాడు. అప్పిచ్చిన అతను తన ఇంటికొచ్చి బెదిరించెళ్లాడు. ఇంకొద్ది రోజుల్లో డబ్బులు తిరిగివ్వకపోతే కొదువు పెట్టిన అంగిటిని మర్చిపోమన్నాడు. రాము చాలా బాధపడ్డాడు. అతనికప్పుడు ఏం చేయాలో కూడా తెలియలేదు. ఒకరోజు రాత్రి రాముకి ఒక కలొచ్చింది. కలలో అతను చూసింది ఒక ముసలాయనని. ఇతను కాపాడిన అదే ముసలాయన. రాము, నీలాంటి మంచి మనసుండేవాళ్ళు చాలా తక్కువ మంది అయ్యా. మరి నాకు చాలా కాలం క్రిందట ఒక వరం లభించింది. అది నేను మరణించిన తరువాత నా శరీరం బంగారం అవుతుంది. నా ఆయుష్ తీరిపోయింది. రేపు ఉదయాన్నే నేను మీ ఇంటి ముందుకొస్తాను. నువ్వు ఒక కర్ర తీసుకొని నా తల మీద గట్టిగా కొట్టు. నేను మరణించాక అది బంగారం అవుతుంది. ఇక ఆ తరువాత నువ్వు నీ ఇంటి ఆర్థిక స్థితిని సరిచేసుకోగలుగుతావు. మరుసటి రోజు నిద్ర లేవగానే రాత్రి వచ్చిన కల గురించి అతను ఆలోచించాడు. రాముకు తెలీదు అతని కల నిజంగా జరగబోతుందని. అదే సమయంలో వాళ్ళ ఇంటికెదురుగా ఆ ముసలాయన రావటం చూశాడు. లేదు లేదు, నేను ఎవరి తల మీద కొట్టి వాళ్ళ ప్రాణం తీయలేను. నువ్వు ఎవరి ప్రాణము తీయట్లేదు. నేను ఎలాగైనా చనిపోయేవాణ్ణే. కాకుంటే వెళ్లే ముందు నీలాంటి ఒకరికి సహాయం చెయ్యాలనుకుంటున్నాను. రాము అతని చేతులు వణుకుతూనే ఆ ముసలాయన తల మీద కొట్టాడు. అతని శరీరం కింద పడిపోతుంది. తర్వాత అది బంగారంగా మారుతుంది. మంగల్ అదే సమయానికి దుకాణానికెళ్తున్నాడు. అతనిదంతా చూశాడు. మంగల్ తన చెడ్డ బుర్రను ఉపయోగించాడు. ఓహో, ఉదయాన్నే ఈ సమయంలో ఏదో విశేష ముహూర్తం ఉందనుకుంటా. ఒకవేళ ఈ సమయంలో ఇంటి ముందుకి ఎవరైనా బికారీలు వస్తే వాళ్ళ తల మీద కొట్టి చంపితే వాళ్ళ శరీరం బంగారం అవుతుందనుకుంటా. అయితే నేను ఒకరు కాదు 3 బికారులను ఇంటికి పిలిచి వాళ్ళ తల మీద కొట్టి చంపేస్తాను. అప్పుడు నేను ఆ బంగారంతో రాము కంటే 3 రెట్లు ధనవంతుడవుతా. ఆ రోజు సాయంత్రం మంగల్ గుడికెళ్ళి అక్కడి నుండి 3 వయసైన భిక్షగాళ్ళని అతని ఇంటికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. నేను ప్రతి పౌర్ణమికి పేదవాళ్ళకి అన్నం పెడతాను. మీరు 3 గనక రేపు ఉదయం 7 గంటలకు మా ఇంటి దగ్గరికి వస్తే మీకు సేవ చేసుకుని నేను చాలా సంతోషిస్తాను. పాపం ఆ భిక్షగాళ్ళు మరుసటి రోజు భోజనం చేయడానికి మంగల్ ఇంటికొచ్చారు. ముందుగా మేము మీ కళ్ళకి గంతలు కట్టాలి. ఇది మా వంశ ఆచారం అన్నమాట. మంగల్, అతని భార్య, అతని కొడుకు అందరూ కలిసి ఆ 3 భిక్షగాళ్ళ కళ్ళు కట్టేశారు. ఆ తర్వాత గట్టిగా ఆ కర్ర తీసుకొని వాళ్ళ తల మీద కొట్టారు. ఆ భిక్షగాళ్ళు అరవడం చూసి ఊర్లో ఉండే వాళ్ళందరూ మంగల్ ఇంటికొస్తారు. ఆ 3 భిక్షగాళ్ళు చనిపోతారు. కానీ ఎవరి శరీరము బంగారంగా మారలేదు.
ఊర్లో ఉన్న వాళ్ళందరికీ విషయం తెలుస్తుంది. అదే మంగల్ ముగ్గురు భిక్షగాల్ని చంపేశాడని. మంగల్ని పోలీస్ పట్టుకుంటారు. తర్వాత అతనికి ఉరి శిక్ష పడుతుంది.